కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. అందరికీ ఇర్మియా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇర్మియా గ్రంథము మొదటి 20 అధ్యాయాలు ప్రవచనములు తెలియచేయబడ్డాయి. మొదటి 20 అధ్యాయాలు ప్రవచనములు తెలియజేయబడ్డాయి. ఇశ్రాయేలీయుల యొక్క కఠిన హృదయము, అలాగుననే దేవుని యొక్క కనికరము రెండు ఒకదానికొకటి కొట్లాడుకున్నట్టుగా మనకు గ్రంథంలో అర్థమవుతూ ఉంటుంది. దేవుని కనికరము, ఇశ్రాయేలీయుల యొక్క లేదా యూదుల యొక్క కఠినత్వము, యూదుల కఠినత్వము రెండు ఒకదానికొకటి పోట్లాడుకున్నట్టుగా గ్రంథంలో తెలియజేయబడింది. మారు మనసు పొందమని దేవుడు యూదుల్ని కోరుకుంటుంటాడు. మారు మనసు పొందని మొండితనమును ప్రదర్శిస్తూ ఉంటుంది యోధ. దేవుడేమో తన ప్రేమను చూపడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. యూదులేమో దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉంటారు. దేవుణ్ణి వ్యతిరేకిస్తారు. దేవుని ప్రేమ, యూదా యొక్క వ్యతిరేకత ఒకదానికొకటి పోట్లాడుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ 20 అధ్యాయంలో సందేశం అది. 21 అధ్యాయం నుండి మనం ఆలోచన చేసినప్పుడు చరిత్ర గురించి తెలియజేస్తూ ఉంటాడు. చరిత్ర ఇర్మియా గారి కాలంలో జరిగిన చరిత్ర, ప్రత్యేకించి యూదా రాజులైన యెహోయాహాజు మొదలుకొని చివరి రాజైన సిద్కియా వరకు చరిత్ర తెలియజేయబడింది. మిగతా అధ్యాయాల్లో చరిత్ర తెలియజేయబడింది. నేను ఇదంతటినీ మీకు చెప్పడానికి ఆలోచన చేయట్లేదు. అయితే మీరు దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. అయితే నేను మీకు ఇచ్చిన అవుట్లైన్ ప్రకారంగా మీరు చదవాలి. మీకు ఇచ్చిన అవుట్లైన్ ఇర్మియా గ్రంథము 2వ పాఠం మనం నేర్చుకునేటప్పుడు చెప్పాను. ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం చదవాలో మీకు సంగతులు తెలియజేశాను. ఆ ప్రకారంగా చదివితే చరిత్ర అర్థమైపోతుంది. దాన్ని మరలా నేను చెప్పడానికి ఆలోచన చేయట్లేదు ఇప్పుడు. అయితే నేను ఏం చెప్పనుద్దేశించానంటే, ఇర్మియా గ్రంథము, ఇర్మియా యొక్క ప్రవచనాలు త్వరితగతినే నెరవేర్చబడ్డాయి. ఇర్మియా యొక్క ప్రవచనాలు త్వరితగతినే నెరవేర్చబడ్డాయి. ఇర్మియా ప్రకటించిన కొన్ని దినాలకే బబులోను రాజు ఉత్తర దేశం నుండి వచ్చి యూదుల్ని చెరపట్టుకొని చెరకు తీసుకెళ్తాడు. 3 దఫాలుగా చెరకు తీసుకెళ్తాడు నెబుకద్నెజర్. మొట్టమొదటిసారి యెహోయాకీము కాలంలో మొదటి చెర జరిగింది. రాజులు మొదటి రెండవ గ్రంథం, రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం యెహోయాకీము
కాలంలో యెహోయాకీము ఐగుప్తుకు పన్ను కట్టేవాడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి పన్ను కట్టేవాడిగా ఉన్నాడు. అయితే కర్కెమేషు అనే ప్రాంతంలో ఐగుప్తీయులు బబులోను రాజు చేతిలో ఘోరంగా ఓడిపోతారు. కర్కెమేషు అనే ప్రాంతంలో బబులోను రాజు ఐగుప్తుని ఘోరంగా ఓడిస్తాడు. ఐగుప్తు ఓడిపోయిన తర్వాత ఐగుప్తుకు సామంతరాజు అయిన ఈ యెహోయాకీమును బబులోను రాజు వచ్చి, యెహోయాకీము, నువ్వు నాకు పన్ను కట్టాలా అని చెప్పి పన్ను నిర్ణయించి మొదటి చెరలో యవన బిడ్డలైన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నలుగురు యవన బిడ్డలు రాజవంశానికి చెందిన వారిని చెరపట్టుకొని పోతాడు. చదువుతాం గ్రంథంలో ఇలాగ రాయబడింది. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం ప్రత్యేకించి 36వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 23వ అధ్యాయం 36వ వచనంలో, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయము 36వ వచనంలో, యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరాలు ఏలెను. రోమా ఊరి రాలు పెదయ కుమార్తె జెబూదా ఇతడు తన పితరుల చర్యలన్నిటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడిచెను. యెహోయాకీము దినములలో బాగుర్తు పెట్టుకోండి, యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేం మీదకి వచ్చెను. యెహోయాకీము అతడికి దాసుడై 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత, అది సమాచారం, 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేశాడు యెహోయాకీము. అప్పుడు నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో యెహోయాకీముని ఓడించి రాజవంశానికి చెందిన వారిని తమ దేశానికి తీసుకెళ్తాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం మొట్టమొదటి చెర క్రీస్తు పూర్వము 606లో జరిగింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం నుండి జాగ్రత్తగా చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయం 1వ వచనం నుండి, దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి అతన్ని తండ్రి స్థానంలో, యోషియా స్థానంలో అతన్ని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించి 23 ఏళ్ల వాడై 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు బాగుర్తు పెట్టుకో, ఐగుప్తు రాజు యెరూషలేముకు వచ్చి అతన్ని తొలగించి, ఎవరిని? యెహోయాహాజును తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీము, యెహోయాకీముకి మరొక పేరు ఎల్యాకీము, ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేం మీదను రాజుగా, బాగా వినాలి మీరు, యెహోయాకీమను పేరు పెట్టెను. నెకో, ఫరో నెకో
అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని తీసుకొని పోయాను. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై 11 సంవత్సరాలు ఏలెను. తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట వలన అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి, అది సమాచారం, యెహోయాకీమును బబులోనుకు తీసుకొని పోయాడు. యెహోయాకీమును బబులోనుకు తీసుకొని పోయాడు, గొలుసులతో బంధించి. మరియు నెబుకద్నెజరు, ఆ మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా మందిరములో ఉపకరణములను కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి తన గుడిలో ఉంచెను. చేసిన ఇతర కార్యములను గురించి ఏ దేవతలను పెట్టుకున్నట్టును బట్టి గ్రంథమందు రాయబడి ఉన్నది. అది క్రీస్తు శకము 606లో మొదటి చెర బబులోన్ రాజు యూదుల్ని, క్షమించండి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నాడు, క్రీస్తు పూర్వము 606లో మొదటి చెర. ఈ మొదటి చెరలో బబులోన్ రాజు వచ్చి యెహోయాకీముని సంఖ్యలతో బంధించి తీసుకొని పోతాడు. అంత మాత్రమేనా, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములను కొన్నింటిని తమ దేశానికి తీసుకొని పోతాడు బబులోన్ రాజు. ఏ మందిరాన్ని బట్టి అతిశయించారో యూదులు, ఆ మందిరము పడగొట్టబడుతుంది, ఆ మందిరము పాడు చేయబడుతుంది. ఆ మందిరంలో ఉపకరణాలు తీసుకొని పోతాడు బబులోన్ రాజు, వచ్చి ఉపకరణాలు తీసుకొని వెళ్ళిపోతాడు. అంత మాత్రమే కాదు, రాజవంశీయులలో కొందరిని, యవనస్తుల్ని చెరకు తీసుకొని పోతాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆ మొదటి చెరలో నెబుకద్నెజరు దానియేలు స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలని తమ దేశానికి తీసుకెళ్తాడు. తమ దేశానికి తీసుకెళ్ళి నపుంసకులుగా చేస్తాడు వారిని. మొదటి చెరలో దానియేలు బబులోను చెరకెళ్ళాడు, బబులోను చెరకెళ్ళిపోయాడు. అప్పుడు దానియేలుకి సుమారు 15 లేదా 16 సంవత్సరాల యవనస్తుడు 16 సంవత్సరాల యవన బిడ్డ, బాలురు అంటారు. చదువుతా అక్కడ రాయబడి దానియేలు గ్రంథం 1:1లో, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో, అదిగో యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి దేవుడే అప్పగించాడు. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయెను, బొక్కసములో ఉంచెను. పిలిపించి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేల్ రాజవంశీయుల్లో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతలను, జ్ఞానమును కలిగి అదిగో కొందరు బాలురు.
బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పించును. రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షరసంలో నుండి భాగం వారికి నియమించి చాలు. ఇక మీదట ఆ వచ్చిన వాళ్ళు ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దానియేలు. ఈ బాలురైన వారిని నెబుకద్నెజరు చెరపట్టుకొని పోయి కల్దీయుల భాషను నేర్పించాడు. అంత మాత్రమే కాదు, వారిని నపుంసకులుగా చేశాడు. పూర్వకాలంలో నపుంసకులు రాజగృహంలో రాజు యొక్క భార్యల్ని పరిచర్య చేసేవారుగా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు దానియేలు. మొట్టమొదటి చెర యెహోయాకీము పరిపాలనలో 3వ సంవత్సరంలో జరిగింది. యెహోయాకీము పరిపాలన చేసిన సంవత్సరాలన్నీ 11 సంవత్సరాలు. 3వ సంవత్సరంలోనే మొట్టమొదటి చెర. ఆ మొదటి చెరలోనే దానియేలు యొక్క స్నేహితుల్ని బబులోను రాజు చెరకు తీసుకెళ్ళాడు. ఈ విషయమై దేవుడు ముందుగానే హిజ్కియా ప్రవక్త దగ్గరే తెలియజేశాడు. యెషయా గ్రంథంలో మనం చదివాం. అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగము దేవుని కృపను బట్టి బాగు చేయబడ్డాడు, స్వస్థత పొందాడు హిజ్కియా. స్వస్థత పొందిన తర్వాత బబులోను రాజైన బలదాను కుమారుడైన మెరొక్ బలదాను. ఎవరి మెరొక్ బలదాన్ అంటే నెబుకద్నెజరు యొక్క తండ్రి. ఈ మెరొక్ బలదాను హిజ్కియాతో సంధి చేసుకోవడానికి ఆలోచన చేసుకొని క్షేమ సమాచారమును అడగడానికి వచ్చాడు. చదువుతాం. అడగడానికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే జీవపు డంబాన్ని ప్రదర్శించాడు. రోగము దేవుని వలన కుదుటపడిన తర్వాత జీవపు డంబము ప్రదర్శించాడు హిజ్కియా. వచ్చిన వాళ్ళు ఎవరు? బబులోను రాజులు, అన్యులు. వస్తే ఇతను ఏం చేశాడంటే హిజ్కియా తనకు కలిగిన ఆస్తినంతటిని చూపించాడు. మరి పితరులు సంపాదించిన ఆస్తిపాస్తులు, దేవుని మందిరము, ఆ పరిస్థితులన్నీ చూపించాడు. హిజ్కియా చేసిన పొరపాటు అది. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్తని పంపించి, ఎవరాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. యెషయా ప్రవక్త అడిగితే హిజ్కియా, వారు తూర్పు దేశం నుండి వచ్చారండి, దూరదేశం నుండి వచ్చారు. సరే, నీ ఇంట్లో ఏం చూశారు? ఏది దాచిపెట్టుకోకుండా చూపించానండి అన్నాడు. సరే, గుర్తుపెట్టుకో, వారు యెరూషలేం మీద యుద్ధానికి వచ్చి నువ్వు చూపించిన నీ ఆస్తినంతటిని కొల్లబెట్టుకొని పోతారు. అంత మాత్రమే కాదు, రాజవంశుల్ని, నీ కుమారులని తమ దేశానికి తీసుకెళ్ళి నపుంసకులుగా చేస్తారు పో అని చెప్పేశాడు. ఇక చదువుతా మాటలు రాయబడ్డాయి. 39వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరొక్ బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతిని ఎరిగి పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన
వారిని లోపలికి రప్పించి వచ్చిన వారిని పిలిచి లోపలికి రప్పించెను. తన ఇంటనేమి ఆ, రాజ్యమందేమి ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములను గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించాడు. ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యుద్ధకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వచ్చిరి అని చెప్పగా, నీ ఇంట వారేమేమి చూచిరని అతడు అడగగా, అది సమాచారం. దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి తిని. ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినండి. అదిగో రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు తన నగరునందు, అది సమాచారం. వారు తీసుకొని పోబడతారు. ఇప్పుడు దానియేలు నపుంసకుడిగా చేయబడ్డాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం చదివిన వెంటనే దానియేలు గ్రంథానికి వెళ్ళాలి. మనము దానియేలు గ్రంథానికి వెళ్ళాలి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, లైన్ చరిత్ర. ఇర్మియా గ్రంథములో మొట్టమొదటి చెర గురించి తెలియజేశాడు. యెహోయాకీము పరిపాలనలో 3వ సంవత్సరమున బబులోను రాజు వచ్చి తీసుకొని పోయాడు. యెహోయాకీముకి పన్ను కట్టమని చెప్పేశాడు. పన్ను కట్టమని చెప్తే ఈ పన్ను కట్టుకోకుండా 3 నెలలు పన్ను కట్టాడు ఇతని. ఎవరు? యెహోయాకీము బబులోను రాజుకి 3 సంవత్సరాలు పన్ను కట్టాడు. 3 సంవత్సరాలు పన్ను కట్టిన తర్వాత పన్ను ఎగరగొట్టాడు. ఇక పన్ను కట్టుకోకుండా మానుకున్నాడు. ఎవరి మాట విని? ఐగుప్తు దేశం మాట విని, ఫరో మాట విని పన్ను కట్టడం మానుకున్నాడు. పన్ను కట్టడం మానుకుంటే బబులోను రాజు మరలా వచ్చాడు. మరలా వచ్చి, రే నాకు పన్ను కట్టడం మానుకుంటావా, నీ సంగతి చూస్తా అని యెహోయాకీముకి సంఖ్యలు వేసి మందిరంలో మిగిలిన ఉపకరణాలను తీసుకొని పోయాడు అనమాట. ఉపకరణాలు తీసుకొని పోయి తన దేశంలో పెట్టుకున్నాడు. మొదటిసారి ఏమో దానియేలు వెళ్ళాడు. రెండవసారి ఏమో రెండవ చెరలో యెహెజ్కేలు చెరలోకి పోయాడు. యెహెజ్కేలు ఆ రోజున యెహెజ్కేలు యవ్వన బిడ్డ. అయితే రాజవంశానికి చెందినవాడు కాదు యెహెజ్కేలు, యాజక వంశానికి చెందినవాడు. యెహెజ్కేలు. మొదటి చెరలో దానియేలు వెళ్ళాడు, రెండవ చెరలో యెహెజ్కేలు వెళ్ళాడు. కాబట్టి దానియేలు, యెహెజ్కేలు వారి గ్రంథాలు ప్రవక్తగా ఉన్న దినాల్లో వారు ప్రవచించిన ప్రవచనాలు ఆ తర్వాత వస్తాయన్నమాట. చరిత్రలో అలా వస్తాయి. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇర్మియా చెరకు ముందటి ప్రవక్తలలో చివరివాడు. ఇర్మియా. రెండవ చెర యెహోయాకీము కాలంలోనే జరిగింది. క్షమించండి, ఈ యెహోయాకీము అయిపోయిన తర్వాత అతని కుమారుడు యెకొన్యా ఉన్నాడు. యెహోయాకీను, అతనికి మరొక పేరు కొన్యా. ఈ కొన్యా అనేవాడు దేవునికి విరోధి, దేవుని మాట విననివాడు. జాగ్రత్తగా వినండి.
కొద్దిసేపే వెళ్ళిపోదాం. ఈ కొన్య అనేవాడు బాల్యం నుండి దేవుణ్ణి మాట విననివాడు. దేవుడు అతన్ని తన చేతికి శిఖా ఉంగరంగా ఉండినప్పటికీ ఆ ఉంగరాన్ని ఊడదీసి పారేస్తాను అని చెప్పేశాడు. ఇర్మియా గ్రంథం ఏకొన్య కాలంలో బబులోను రాజు మరలా యెరూషలేము మీద చెరపట్టుకొని పోతాడు. ప్రత్యేకించి ఇర్మియా గ్రంథం కొన్య గురించి చదువుతాం. ఇప్పుడు 29వ అధ్యాయం 22వ అధ్యాయం క్షమించండి 22వ అధ్యాయం 22వ వచనం నుండి. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, వీటకాండ్రు చెరలోనికి పోదురు. నీ చెడుతనం అంతటిని బట్టి అవమానం నుండి సిగ్గుపడదు. లెబనోను నివాసిని దేవదారు వృక్షంలో గూడు కట్టుకుని దాన ప్రసవించు స్త్రీకి వచ్చిన వేదన అలాగూ నీకు కష్టం వచ్చినప్పుడు బహుగా కేకలు వేయదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా యోధా రాజైన యెహోయాకీము కుమారుడైన కొన్య అదనమాట నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను. అది శిఖా ఉంగరం అంటే రాజ్యాధికారం అన్నమాట. నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను, దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేతునని నా తోడు అని ప్రమాణం చేయుచున్నా. నీ ప్రాణములు ఎవడు తీయజూచుతున్నాడో ఈ కొన్య ఎవరికి భయపడుతున్నాడు? బబులోను రాజుకి భయపడుతున్నాడు. నీ ప్రాణములు ఎవరు చూచుతున్నారో నువ్వు ఎవరికి భయపడుతున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తున్నా. నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశము బబులోను దేశం కల్దీయుల దేశం విసిరివేసేదను, అక్కడనే చచ్చేదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడి దేశమునకు వారు తిరిగి రారు. కొన్య అని ఇతడు హేయమైన ఓటుకుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి ఎందుకు త్రోయబడితిరి? దేశమా 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 యెహోవా మాట విను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అది సమాచారం. సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. దావీదు సింహాసనం యోధాలో రాజు. ఈ కొన్య అనేవాడు బాల్యం నుండి దేవుని మాట విననివాడు. వాళ్ళ తండ్రి పక్షాన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్నవాడు దేవుని కుమారుడు. వాస్తవంగా దేవుని కుమారుడు సింహాసనం మీద కూర్చున్నవాడు దేవుని కుమారుడు. కానీ ఇతడు
దేవుణ్ణి ఎరుగని వాడై విగ్రహారాధికి చేసిన వాడై 3 నెలలే పరిపాలన చేశాడు. ఎక్కువ రోజులు కాదు, 3 నెలలే. 3 నెలలే వీడి చెడుతనాన్ని చూసిన దేవుడు, వాడి హృదయాన్ని చూసిన దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వాడు సంతానహీనుడనియో వర్ధిల్లని వాడుననియో నేను వాడిని చేస్తున్నా. సంతానహీనుడు, సంతానహీనుడు అంటే సంతానం లేనివాడు అని అర్థం కాదు. సంతానహీనుడు అంటే సంతానం లేనివాడు కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే అతని తర్వాత అతని కుమారులలో ఎవడును సింహాసనం మీద కూర్చోడు. అతని కుమారులు అతని సింహాసనం మీద కూర్చోరు. సింహాసనానికి సంబంధించింది సంతానహీనత్వం. ఈ కొన్య అనేవాడు బబులోని చెరకు వెళ్ళిపోతాడు. రెండవ చెర బబులోని చెరకు వెళ్ళిపోతాడు. బబులోని చెరకు వెళ్ళిన తర్వాత కొన్య కొడుకు సింహాసనం మీదకి రాడు. ఎవరు వస్తారు? కొన్య యొక్క బాబాయ్ సిద్కియా యూదాలో రాజు అవుతాడు. సిద్కియా యూదాలో రాజు అవుతాడు. బబులోను రాజు కొన్యాని చెరకు పట్టుకొని పోయి వారి బాబాయిని, అంటే యోషియా కుమారుడు, చివరి కుమారుడు, యోషియా యొక్క చివరి కుమారుడు సిద్కియాని, అతని పేరు మత్తన్య. వాస్తవంగా మత్తన్యకు సిద్కియా అని పేరు పెట్టి బబులోను రాజు కుర్చీ మీద కూర్చుండబెట్టి వెళ్ళిపోతాడు. అయితే దేవుడు కొన్యా గురించి సందేశం ఇచ్చాడు ఇర్మియా ద్వారా. ఏమని సందేశం? కొన్యా, నువ్వు సంతానహీనుడు, వర్ధిల్లని వాడు. నీ సంతానంలో ఎవడును యూదాలో రాజుగా ఉండడు. యూదాలో రాజుగా ఉండడు. భౌతికమైన సింహాసనము ఇక మీదట యూదాలో లేకోకుండా దేవుడు ఎత్తేస్తున్నాడు. భౌతికమైన సింహాసనం. వాస్తవానికి ఆ సింహాసనం ఎవరిది? ఆ సింహాసనం దేవుడిది. దేవుడే ఇశ్రాయేలీలకి రాజు. అయితే ఇశ్రాయేలీలు దేవుని పరిపాలనని కాదని సకల జనుల మర్యాద చొప్పున తమకొక రాజు కావాలని కోరుకున్నప్పుడు ఆ సింహాసనం పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు దేవుని కృపకు నోచుకోలేదు. దావీదు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, నీ సింహాసనం శాశ్వత కాలం ఉంటుంది, సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది అని దావీదుకి వాగ్దానం చేశాడు దేవుడు. నీ సంతానాన్ని ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టి నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండునని తెలియజేశాడు. దాని ప్రకారంగా ఈ కొన్యాకి సింహాసనం వచ్చింది. ఇప్పుడు ఈ కొన్య దేవుడి కుమారుడు, కానీ ఇప్పుడు కొన్య సంతానహీనుడుగా దేవుడు శపిస్తున్నాడు. సంతానహీనుడు అంటే ఇతని తర్వాత అతని సంతానంలో నుండి వచ్చినవాడు యూదాలో సింహాసనం మీద కూర్చోడు. భౌతికమైన సింహాసనం ఉండదు అని దేవుడు ప్రవచించాడు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభువు ఈ కొన్యా యొక్క సంతానంలో నుండే వచ్చాడు. యేసుక్రీస్తు కొన్యా యొక్క సంతానం. కొన్యా యొక్క సంతానం కాబట్టి యేసు ప్రభువు యూదాలో భౌతికంగా సింహాసనం మీద కూర్చోవడానికి అవకాశము లేదు, వీల్లేదు. అందుకని యేసు ప్రభువు భూమి మీద భౌతికమైన సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలన చేయడు. మరి ఎక్కడ కూర్చుంటాడు యేసు ప్రభు? పరలోకంలో దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని పరిపాలన చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు పరిపాలన భూ సంబంధమైన పరిపాలన కాదు.
కాదు. చదువుతాం, ఇలాగ రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరు సంతానం? కన్యా సంతానం. కన్యా సంతానంలో వచ్చిన వాడు భౌతికమైన సింహాసనం మీద కూర్చోవడానికి అవకాశం లేదు. మత్తయి సువార్త 1, నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? చరిత్ర ఏదో నేను ఒక చెప్పుకుంటూ పోతున్నానా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనాను. యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనాను. యెకొన్యా అంటే యెకొన్యా అని కాదు ఇక్కడ. యోషియా యొక్క సంతానంలో పుట్టిన యెకొన్యా అనేవాడు. 12వ వచనంలో బబులోనుకు కొనుపోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. జెరుబ్బాబెలును కనెను. కనెను. ఎలీహూదును కనెను. ఎలియాజరును కనెను. అది ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి యేసుక్రీస్తు కన్యా యొక్క సంతానమై ఉన్నాడు. కన్యా యొక్క సంతానం. కన్యా యొక్క సంతానము భౌతికమైన సింహాసనం మీద కూర్చోవడానికి అవకాశం లేదు అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. కాబట్టి యేసు ప్రభు రాజయ్యే మాట వాస్తవమే, కానీ భౌతికమైన సింహాసనం మీద కూర్చోడు. యూదాలో రాజు కాడు. సర్వభూమికి రాజు అవుతాడు. 3 లోకాలకి రాజు అవుతాడు యేసు ప్రభు. దేవుడు యేసుని మృతులలో నుండి లేపి పరలోకమందు తన కుడిపార్శ్వమున ఆసీనుడిగా చేసి 3 లోకాల ఆధిపత్యాన్ని యేసు ప్రభుకి అప్పగించాడు. యేసు ఎక్కడున్నాడు ఇప్పుడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో యేసు ఎక్కడున్నాడో చూడు గ్రంథంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను ప్రధానుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అక్కడ కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు. ఏ రాజ్యాన్ని? ఎవరైతే తన రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందారో వారిని యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. అది యేసు ప్రభు యొక్క రాజ్య పరిపాలన. కానీ కొంతమంది అబద్ధికులు, గ్రంథాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడంట యూదా దేశంలో సింహాసనం వేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు అని అబద్ధపు బోధ నేటికి లోకంలో తిరుగుతుంది. యేసు ప్రభు అంట 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడంట. 1000 ఏళ్ళు. అది కూడా ఎక్కడ? యూదా దేశంలో భూమి మీద యూదాలో సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలన చేస్తాడంట. ఆయన పరిపాలన చేస్తూ ఉంటే ఆయన ఏదో విశ్వాసం ఉంచిన వారికి సమస్త వైభోగాలు, విశ్వాసం ఉంచని వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలనలో విశ్వాసం ఉంచిన వారికి విందు ఉంటుంది. ఇలాగా అబద్ధ బోధలు చేయడం ప్రారంభించారు. అసలు యేసు ప్రభు కన్యా యొక్క సంతానంగా పుట్టాడు. కన్యా యొక్క సంతానంగా పుట్టిన వాడు భూమి మీద భౌతికమైన సింహాసనం ఉంటుందా? ఉండదు. మరి వీళ్ళు చెప్తుంది ఏంటి? అబద్ధం. 1000 ఏళ్ల పరిపాలన అనేది అబద్ధం.
యేసుప్రభు పరిపాలన 1000 ఏళ్ళు కాదు. యేసుప్రభు పరిపాలన భూమి మీద యూదాలో సింహాసనం వేసుకున్న భౌతికమైన సింహాసనం కాదు. యేసుప్రభు పరిపాలన శాశ్వత కాలం పరిపాలన చేస్తాడు. ఆయన సింహాసనము దేవుని కుడిపార్శ్వమున ఉంది. కుడిపార్శ్వనం ఉంది. యుగాయుగములు వెళ్తాడు యేసుప్రభు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో దేవదూత యేసుప్రభుని గురించి ఇలాగ తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. మరియా, భయపడకుము, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై అదిగో సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగాలు ఏళ్తాడు. 1000 ఏళ్ళు కాదు. ఆయన రాజ్యము 1000 లేదు, యుగ యుగాలు అంతం లేనిదై ఉంటుంది. అంతం లేని పరిపాలన చేస్తాడు ప్రభు. 1000 ఏళ్ళు అనేది కట్టుకథ, అది అబద్ధం బోధ. యేసు ప్రభు పరిపాలన చేసేది భౌతికమైన యూదాలో కాదు, సింహాసనం మీద కాదు. ఆయన పరిపాలన పరలోకంలో కూర్చుంటాడు దేవుడు కుడిపార్శ్వమున. ఎప్పుడు కూర్చుండబెట్టాడు యేసు ప్రభు పరలోకంలో? ఎప్పుడైతే దేవుని శక్తి చేత మృతులలో నుండి లేపబడ్డాడో అప్పుడు ఆయన మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో యేసు ప్రభుకి పట్టాభిషేకం జరిగింది. రాజుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఆయన పరలోకానికి వెళ్ళి రాజు అయ్యాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం నుండి దేవుని భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి దావీదు ఎట్లా లేపి ఏం చేశాడు చదువుతాం. ఇక కిందన 30వ వచనంలో దావీదును గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. ఎన్నో వచనం అది? 24వ వచనమా? అది అయిపోయింది. 29వ వచనం కరెక్ట్. 29వ వచనంలో సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడ్డను. అతని సమాధి, దావీదు సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద, అతని సింహాసనం దావీదు సింహాసనం ఎక్కడుంది? దావీదు సింహాసనం భూమి మీద లేకుండా ఎత్తేసాడు. దావీదు సింహాసనం భూమి మీద లేకుండా దేవుడు ఎత్తి పరలోకంలో తన కుడిపార్శ్వమున పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలా. పరలోకంలో ఉంది సింహాసనం. చదవండి. అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుని ఎత్తునని అతనితో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడు సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం, క్రీస్తు ప్రభు శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి తెలిపెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరం సాక్షులం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది
మీరు చూచుచూ వినుచున్న దీనిని పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదములు పాదపీఠముగా చేయి వరకు అది నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పిన. ఇద్దరు ప్రభువులు ఉన్నారు అక్కడ. ఒక ప్రభు తండ్రి యగు దేవుడు, మరొక ప్రభు క్రీస్తు. ప్రభువు నా ప్రభువుతో, నా ప్రభు అంటే క్రీస్తు ప్రభు నా ప్రభుతో చెప్పాడు, నువ్వు కుడి పార్శ్వమున కూర్చొని నీ శత్రువులు, యేసు ప్రభు శత్రువులు ఎవరు? అపవాది. నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠముగా చేసేంత వరకు నువ్వు రాజ్య పరిపాలన చేస్తూనే ఉండాలా అని చెప్పేసాడు. 36వ వచనం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువేసిన ఈ యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభువుగాను క్రీస్తుగాను. మత్తయి సువార్త 28:18. మత్తయి సువార్త 28:18. 28:18లో యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆదివారము సాయంత్రాన శిష్యులకు ప్రత్యక్షమై ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎక్కడెక్కడ సర్వాధికారం వచ్చింది యేసు ప్రభుకి? ఇప్పుడు పరలోకమందును భూమి మీదను పాతాళ లోకంలోను సర్వాధికారం వచ్చింది. దావీదు సింహాసనం యేసు ప్రభు స్వాధీనం చేశాడు దేవుడు. కాబట్టి యేసు రాజు అయ్యాడు. యేసు రాజు, దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు యేసు ప్రభు యొక్క రాజ్య సంబంధులు. వారే సంఘం. సంఘము భూమి మీదనే ఉంటుంది, కానీ సంఘాన్ని ఏలుబడి చేసే రాజు మాత్రము పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చొని పరిపాలన చేస్తుంటాడు. సంఘ క్షేమం కొరకు, సంఘం మేలు కొరకు ఆ రాజు ఏం చేయడానికైనా తెగిస్తాడు. ఆ మాటకు వస్తే సంఘం కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించినవాడు. ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. సంఘం కోసం ఏమైనా చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క రాజ్య పరిపాలన, ఆయన యూదా దేశంలో భౌతికమైన సింహాసనం వేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అనేది ప్రవచన విరుద్ధం అన్నమాట. అది ప్రవచన విరుద్ధం, ప్రవచనానికి వ్యతిరేకం. అది ఇర్మియా గ్రంథంలో తెలియజేశాడు, రే కొన్యా, నీ సంతానంలో ఎవడే ఇక మీదట భౌతికంగా యూదాలో సింహాసనం వేసుకొని కూర్చోడు చెప్పేశాడు దేవుడు ప్రవచనం. కాబట్టి యేసుప్రభు రాజ్యము, ఆయన పరిపాలన భూలోక సంబంధమైంది కాదు, భౌతికమైన సింహాసనానికి సంబంధించింది కాదు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, క్షమించండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో యేసు పిలాతుతో మాట్లాడుతున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండాన్నట్లు నా సేవకులు పోరాడు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అది యేసు ప్రభు తేటగా చెప్పాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నీ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నేను పరలోక సంబంధమైన వాడిని. నా రాజ్యం కూడా పరలోక సంబంధమైందే. నేను నా రక్తం ఇచ్చి సంఘాన్ని కొంటా, రాజ్యాన్ని కొంటా. నా రాజ్య ప్రజలు నా కోసం బతుకుతారు. అది సమాచారం. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క పరిపాలన, ఆయన సింహాసనము, ఆయన ఏలుబడి మనుషులకి నేటికి అర్థం కాని ఒక హిస్టరీగా మిగిలిపోయింది. మిస్టరీగా మిగిలిపోయింది మనుషులకి.
కారణం ఏంటంటే వారి బుద్ధిహీనమైన ఆలోచనల చేత, భౌతికమైన ఆలోచనల చేత కృష్ణ ప్రభుని ఆలోచన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మిస్టరీగా ఉంది. లేఖనాల్లో తేటగా రహస్యము బయలుపరిచేశాడు. యేసు ప్రభువుని దేవుడు మృతులలో నుండి లేపి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజుగా చేశాడు. కృష్ణ ప్రభు యొక్క రాజ్య పరిపాలన యుగ యుగాలు ఉంటుంది, అంతం లేనిదై ఉంటుంది. ఆ రాజ్యంలో సభ్యులు రక్తం చేత కొనబడినవారు, వారు పరలోక సంబంధులు, పరలోక రాజ్యం పొందినవారు. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క పరిపాలన పరలోక సంబంధమైంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ మాట చూసి మనం ముగించుకుంటాం. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము ప్రత్యేకించి 20వ వచనంలో ఈ మాట రాయబడింది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చను. కృష్ణ ప్రభు వస్తాడు. తన పౌరులని తన దేశానికి తీసుకెళ్తాడు. తన దేశము దేవుడున్న దేశం పరలోకం. అక్కడి నుండి వస్తాడు, మనం అక్కడికి వెళ్తాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. కృష్ణ ప్రభు యొక్క పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన కాదు, యుగ యుగాలు అంతం లేని రాజ్యానికి రాజు యేసు ప్రభు. ఆయన పరిపాలన యుగ యుగాలు ఉంటుంది, అంతం లేనిదై ఉంటుంది. సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం కృష్ణ ప్రభు పరిపాలన చేస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యం భూమి మీద, కృష్ణ ప్రభు సంఘం, ఆ సంఘం భూమి మీద ఎన్నడే అంతం కాదు. ఆయన వచ్చేంత వరకు అంతం కాదు. ఆయన రాజ్యానికి అంతం లేదు. ఆయన వస్తే తన వారిని మట్టిలో కలిసిపోయినా వారిని మరలా లేపుకొని పరలోకానికి తీసుకెళ్తాడు. అక్కడ శాశ్వత కాలం ఉంటాం మనం. మన శరీరము మార్పు చెందుతుంది. కాబట్టి ఇర్మియా గ్రంథం మనం చదువుతున్నప్పుడు దానిలో వ్రాయబడిన సందేశము ఆనాడు యూదులకి అది త్వరితగతినే నెరవేర్చబడింది. ఈ రోజున మనకి అది యూదా జనాంగం యొక్క మారు మనసు పొందని స్థితిని నేర్పిస్తుంది. దేవుని యొక్క తత్వాన్ని నేర్పిస్తుంది ఇర్మియా గ్రంథం. దేవుడు మారు మనసు పొందమని కోరుకుంటున్నాడు, కానీ మారు మనసు పొందని కఠిన హృదయులు యూదులు శిక్షింపబడ్డారు. కాబట్టి మనం అలా ఉండొద్దు. ఏ రోజుకు ఆ రోజు నీ పాపాన్ని, నీ చెడుతనాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు మారు మనసు పొంది ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి జీవితాన్ని కొనసాగించాలి. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పే అబద్ధపు ప్రవక్తలు ఆ రోజున ఉన్నట్టుగా ఈ రోజున కూడా క్రీస్తు సంఘంలో చేరకపోయినా, క్రీస్తు సంఘ సభ్యుడు కాకపోయినా నీకేం పర్వాలేదు, ఇదొక మాదక సంఘం అని చెప్పుకొని మనుషులను మోసగించే అబద్ధపు బోధకులు ఉన్నారు, అబద్ధపు పాస్టర్లు ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకో, మోసపోవద్దు. నువ్వు ఉన్న స్థలం ఎక్కడ ఉంటావు? నీ రాజ్యం ఏది? దేవుడు స్థాపించిన రాజ్యమేనా? అయితే నీకు రక్షణ ఉంటుంది. కాకపోతే నీకు అన్యజనులతో పాటు దేవుని విరోధులు దహించబడే తీక్షణమైన అగ్ని ఇక మీద ఉంటుంది. మనలో ఎవరునో అలాంటి దుస్థితిలోనికి దిగజారకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. మరలా వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథాన్ని మరిన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. నీతి స్వరూపుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన ఉన్నతమైన మీ నామమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. జగత్తును అందరి సమస్తమును రూపించిన మా తండ్రి మీకు స్తోత్రములు.
జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించారు. మీకు స్తోత్రములు నాయన. తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మమ్మను మీ కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా పాప క్షమాపణను అనుగ్రహించారు. మీకు స్తోత్రములు తండ్రి. నాయన, అనుగ్రహించిన మీ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన తండ్రి. మీ గ్రంథం ద్వారా మీ స్వభావం ఏంటో, మీ చిత్తం ఏంటో, మీ సంకల్పం ఏంటో మేము గ్రహించడానికి మా పట్ల దయ ఉంచారు. మీకు స్తోత్రములు తండ్రి. నాయన, మారు మనసు పొందే ఏ జనాంగమైనా, ఏ వ్యక్తి అయినా మీరు అంగీకరిస్తారని మీ వాక్యం ద్వారా తెలియజేసిన మీ స్వభావాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. తండ్రి, ఎల్లప్పుడూ మీ ఎదుట మేము మారు మనసు పొంది నీతిమంతులుగా మీతో సమాధానం కలిగి నడుచుకునడానికి దయతో మమ్మల్ని కనికరించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. భూమి మీద ఉన్నప్పుడే మీ కృపను మాకు బయలుపరిచారు. మీకు స్తోత్రములు తండ్రి. సువార్తను నమ్ముట చేత మీ కృప వలన మమ్మల్ని రక్షించారు. మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభు యొక్క రాజ్యంలో మమ్మల్ని చేర్చి నిబంధన ప్రకారంగా మీ పిల్లలుగా మమ్మల్ని మీ ఇంటిలో చేర్చుకొని మనసులోను హృదయం మీదను మీ ధర్మ విధులను రాసి నాయన కృష్ణ ప్రభు యొక్క రాజ్య సభ్యులుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, మీ గ్రంథంగా అర్థం చేసుకునే జ్ఞానమును వివేచనను మాలో ప్రతి ఒక్కరికి దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ బైబిల్ తరగతులను బట్టి మీకు స్తోత్రం. ఈ బైబిల్ తరగతులని మేము అశ్రద్ధగా, అనాలోచనగా తండ్రి అలవాటుగా కాకోకుండా తండ్రి మీ ఇష్టానుసారంగా మీ వాక్యముడు విని మా లోపములను ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ శ్రద్ధతో మీ రాజ్యంలో మేము నిలిచి ఉండడానికి, నిబంధనలో మేము కుడికి కానీ ఎడమకి కానీ తొలగకోకుండా ఉండడానికి దయతో మమ్మల్ని కనికరించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘమును దయతో కనికరించండి. సువార్థికులైన వారు, కుటుంబాలు నాయన అపోస్తలుల బోధలో కట్టబడడానికి సహాయం అనుగ్రహించండి. నాయన, వారికి ఇచ్చిన గర్భఫలాలు నాయన మీ అందు భయభక్తులు కలిగి పెంచడంలో సహాయం అనుగ్రహించండి. నా తండ్రి, కుటుంబాలుగా మీ రాజ్యముగా స్థిరపడి బలంతో ధైర్యంగా ఉండడానికి మీ కృపను దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని కనికరించి నా తండ్రి మీ కృపలో భద్రపరుచుతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు సమర్పిస్తూ మీ చిత్తమైతే మరొక మారు కూర్చొని మీ గ్రంథాన్ని నేర్చుకునే కృపను మా ఏళ్ళ విస్తరింపచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభు అయిన యేసు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో మాకు తెలియదు గనక ఎప్పటికప్పుడు నాయన మీ సముఖంలో మేము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా బ్రతకడానికి మీ కృపను మా ఏళ్ళ విస్తరింపచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకోండి. ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.